హలో ఫ్రెండ్స్ అందరికీ. నేను మా పెద్దమ్మాళ్ళ ఊరు పండగకొచ్చానని చెప్పాను కదా! ఇక్కడ ఉన్న పాకిల్లో వీడియో తీయాలి, మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఈ చిన్న వీడియో అనమాట. లోపల ఇల్లు మాత్రం బావుంటది. నెమ్మదిగా ఈ పాకలోకి దూరేద్దాము. దూరితే గాని మరి మీకు చూపించడం అవ్వదు కదా! నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. చూసేద్దురు గాని మరి లేటెందుకింకా. మా పెదనాన్న పడకెక్కడే రాత్రి. దోమతెర కూడా కట్టేసుకున్నాడు దోమలు రాకుండా. చలి కొనుక్కిపోయి ఉంటాయి దోమలు పాపం. చల్లో ఎలా పడుకుంటాడో అనుకుంటాం. కానీ అలవాటే. అయినా పడుకోకపోతే ప్రేమగా పెంచుకున్న కోళ్ళు, కుక్కలు, మేకలు, ఆవులు సునామీయే. ఇదిగో ఈ పక్కనే చిన్న మినీ కిచెను. ఒకప్పుడు ఇలాంటి కమ్మలింట్లోని కర్రల పొయ్యిలుండేయి. ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు. ఇప్పటికీ ఇలాంటి కమ్మలింట్లో ఉంటున్నారా అని డౌటే కదా మీకు? మన పెద్ద కెమెరా ముందు గదిలో పట్టుకెళ్ళిపోదాము. టీవీ ఎదురు చూస్తుంది. హాయ్ హాయ్. ఈళ్ళు పెట్టే గురక సౌండ్‌కి రాత్రంతా నిద్ర లేక లూడో ఆడుకోవాల్సొచ్చింది. ఈళ్ళు మాత్రం పడుకుంటున్నారు. ఇంత లేచేలా లేరింక. ఊర్లో పెద్ద ఇల్లుంది మా పెదనాన్న ఆళ్ళకిని 2 ఫ్లోర్‌లు. అయినా ఏటో అక్కడ మా అన్నయ్యోళ్ళుంటారు. ఇక్కడ ఈళ్ళుండానికి ఇష్టపడతారు. అదో చిన్న గది, ఇదో చిన్న వరండా. ఇగో చూసారా అరుగులు. అప్పుడైతే అరుగులు పేడతో అలుక్కునేవాళ్ళం. ఇప్పుడు గచ్చులు చేసుకొని కడుక్కుంటున్నారు. మా పెద్దమ్మ గచ్చులు కడిగిందంటే మా పెదనాన్నకి గుండె దడే. నెక్స్ట్ ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్లాలా అని. ముగ్గులు పెట్టిందంటే నడుం పడాల్సిందే ఆ దెబ్బకి. సంవత్సరానికి ఒకసారి కొత్తగా అమ్మేస్తారు. ఆ పైన తార్పా కూడా కట్టేశారు. అందుకేనేమో రాత్రి పడుకున్నా నాకు పెద్దగా చలేం అనిపించలేదు. ఆ చివరన కమ్మలపాకు కనిపిస్తుందా? అది కూడా మా అక్క ఆళ్ళదే బావుంటది. 80స్, 90స్‌లో ఉన్నోళ్ళు ఈ కమ్మలపాకులో భలే ప్రశాంతంగా ఉండేవారు. అలాగని మనది 80కి తోసేయకండి. మనది 90స్. ఈ ఊరొచ్చి మేము 5 సంవత్సరాలవుతుంది. 5 సంవత్సరాల నుంచి మా పెద్దమ్మ పండగకి పిలవడమే ఏదో షాక్ చెప్పడమే. మా పెద్దమ్మ మాత్రం తెల్లవారు 4 గంటలు లేసేది ఏదో కొంపలు ములిగిపోయినట్టు. మేము లేచేసరికి అన్ని పనులు చేసేసుకుంది. మేము చేద్దామన్నా చేయనివ్వదు, పోనీ ఏం చెప్పదు. నీళ్ళకి మాత్రం కరువుండదు వాటర్ ట్యాంక్ దగ్గర. నాకు మాత్రం ఎప్పుడు ఈ కమ్మలపాకొచ్చినా ఇలాంటి కమ్మలిల్లు కట్టుకొని ఉండాలిరా బాబు అనిపిస్తది. కానీ ఒకప్పుడు కమ్మలింట్లో ఉన్న గుండ్ల మీద ధైర్యంగా చేతులేసి పడుకుండేవాళ్ళం. ఇప్పుడు గుండ్లు పిండేసి వెళ్ళిపోతారు. మా పెదనాన్నకి చిన్నపిల్లల్లాగా కోళ్ళ పిచ్చి ఎక్కువ. కోళ్ళు, మేకలు, ఆవులు, గేదెలు అలా ఏదోటి మేపుతానే ఉంటాడు. అదిగో మా పొట్టం పరిగెట్టేస్తుంది ఆ కోడిపిల్లతోని. ఇంకిది ఎలాగూ పట్టుకునేలా లేదని మా పెద్దమ్మ చీపురుతో అడిచేసింది. పిల్ల ప్రాణం ఉంటదో ఉడుతదో. మేమిక్కడికి ఎప్పుడొచ్చినా సరే ఇక్కడి నుంచి కోడి పట్టుకొని వెళ్ళాల్సిందే. కానీ ఈసారి ఎక్కువ కోళ్ళు లేక తర్వాత ఇస్తానన్నాడు మా పెదనాన్న. ఇంకా ఉన్నివి పుంజులు, పెట్టలు సరిపోక ఇదిగో పారం పిల్లలు కూడా కొన్నారు. అమ్మో! పిల్లకి ప్రాణం ఉందే. ఈ రంగు పిల్లలు గాని బయటకు వదిలేమో అనుకోండి, కాకులకి మంచిగా ఆహారమే. ఈ కోడి పిల్లలు సరిపోక అదిగో 2 ఆవులు కూడా కొన్నారు టైం పాస్ అవుద్దని. మా పొట్టమ్మ మాత్రం తెగ తిరిగేస్తుంది. నచ్చేసిందంట ఇల్లు. మధ్యాహ్నం పూట మాత్రం ఎప్పుడైనా వస్తే మా ముచ్చట్లన్నీ ట్యాంక్ దగ్గరే భలే ఉంటది. చుట్టూ ఇలా ఉంటదనమాట. ఎవ్వరు చూసినా ఉండిపోవాలిరా బాబు అన్నట్టే. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ డబుల్ ఫ్లోర్ ఇల్లు వీడియో తీస్తాను. ఇప్పుడంటే ఫ్రెండ్స్‌తోని అసలు ఖాళీ లేదు ఇల్లు. అసహ్యంగా అనిపించి వీడియో తీయలేదు. ఇది ఈ ఇంటి వాతావరణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.